పర్ర భూముల పరిరక్షణ కోసం రైతులు భారీగా కదం తొక్కారు. సముద్ర తీర ప్రాంతాల్లోని పర్ర భూములను అక్రమంగా ఆక్రమించి ఆక్వా చెరువులుగా మార్చేస్తున్నారని ఆరోపిస్తూ వివిధ రైతు సంఘాల ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 2000 ఎకరాల స్వాం భూములు ఆక్రమణకు గురయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కూనవరం, రామేశ్వరం, మొగ ప్రాంతాల్లో సిఆర్జెడ్ నిబంధనలను తుంగలో తొక్కి ఆక్వా సాగు అవుతోందని రైతు నాయకులు యాళ్ల బ్రహ్మానందం ఆరోపించారు. ఈ అక్రమ చెరువుల వల్ల ఉప్పు నీరు వ్యవసాయ భూముల్లోకి చేరి సారవంతమైన నేలలు నిస్సారమవుతున్నాయని తెలిపారు. గతంలో కొల్లేరు సరస్సు పరిరక్షణ కోసం చేపట్టిన ఆపరేషన్ కొల్లేరు తరహాలోనే ఇప్పుడు కోనసీమ కోసం ఆపరేషన్ పర్ర నిర్వహించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అమలాపురం ఎమ్మెల్యే ఐతబత్తుల ఆనందరావు, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ చేతి వద్దులకి మనకి ఏముంటలేదు. ఈ ఉప్పు నీరు ఎక్కిపోయి మొత్తం పప్పనే కాకుండా మొత్తం హార్టికల్చర్ అంతా కూడా అయిపోతున్నాయి. పంట చేతితో పాటుగా ఇందులో మేము అలాగే బీడ్గా వంట చేయటం 4 సంవత్సరాల నుంచి సున్నా ఆదాయం పొందుతున్నాం. కానీ రైతాంగం మీద అందరం కూడా మనకి తీవ్ర నష్టం జరుగుతుంది. కాబట్టి మేము రైతు నాయకులకి అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే మనం దాన్ని కూడా డీసిల్టింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది డీసిల్టింగ్ చేయకపోవడం వల్ల ఎప్పుడైతే డ్రైన్లే మనం తవ్వుతున్నాం, ఇప్పుడు 2 మీటర్ల లోతులో డ్రైన్లు ఉన్నాయి, 2 మీటర్ల పైన స్కాంప్ ఉంది. మనం నోటిఫై చేస్తే స్కాంప్ కూడా ఎస్టిమేట్ వేసుకుని మనం డబ్బులు ఖర్చు పెడితే అది కూడా మనం డీసిల్టింగ్ చేసినట్లయితే యథావిధిగా ఉన్నటువంటి స్కాంప్ మనకు వస్తుంది. ఆ విధంగా ఉన్నటువంటి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతాంగాన్ని కాపాడమని సింపుల్ గా మనం ఈ యొక్క సముద్ర తీరంలో ఉన్నటువంటి ఆక్రమణని, స్వాంపులో ఉన్నటువంటి అక్రమ ఆక్వా చెరువులను పార్టీలు వేరైనా పంటలు వేరైనా రైతుల ఐక్యత పేరు యాళ్ల బ్రహ్మానందం, కోనసీమ రైతు పరిరక్షణ అధ్యక్షుడిగా ఉన్నాను. ప్రధానమైన సమస్య ఏంటంటే కినేటిపల్లి నుంచి కాట్రేనికోన మండలం వరకు కూడా ఈ కోనసీమ అంతా కూడా ముంపు బారిని పడి వ్యవసాయం చేయలేనటువంటి స్థితిలో ప్రస్తుతం ఉన్నదండి. ఇదే విషయం 2011లో రాపాళ్ళు చేసి కూడా అధికారులకి అన్ని ప్రభుత్వాలు ఏ ప్రభుత్వంతో ఆ ప్రభుత్వానికి మేము చెప్తా ఉన్నాం. కానీ ఇప్పుడు వరకు ఏ ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. మొన్న కుప్పానికి మా ఊరు బెండమూర్లంగా పరిశీలనగానే సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా ఇదే విషయం నేను చెప్పానండి. కాకపోతే వ్యవసాయం చేయలేని పరిస్థితి అయిపోయింది. ఇది పరిస్థితి అండి. ఈ మొగలన్నీ కూడా ఆక్రమణ అయిపోయినాయి, డ్రైన్స్ అన్ని కూడా ఆక్రమణ అయిపోయినాయి. అన్ని కూడా ప్రక్షాళన చేస్తే తప్ప కోనసీమలో వ్యవసాయం చేయలేనటువంటి పరిస్థితి అని ఆయనకి అనౌన్స్ జరిగింది. తర్వాత మళ్ళీ ఇరిగేషన్ మినిస్టర్ గారి దగ్గర కూడా వీళ్ళు చెప్పడం కూడా జరిగిందండి. ఇవన్నీ చూస్తాం చేసి ఇదంతా సర్వే చేసి ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఈ డ్రైన్స్ అన్ని కూడా ఆక్రమణ తొలగించి ప్రక్షాళన చేయవలసిందేనండి. మొగల మీద ఉన్నటువంటి ఆక్రమణలు కోనవరం మొగ మీద 1650 ఎకరం ఉందండి. రామేశ్వరం మొగ మీద 480 ఎకరం ఉన్నది. ఇవన్నీ కూడా తీసి అలాగే డ్రైన్స్ కూడా ఆక్రమణ గురైపోయి ఇవన్నీ ఆక్రమణలు తొలగించే తప్ప సజావుగా నీరు దిగేటువంటి పరిస్థితి లేదండి. ప్రధానంగా దీన్ని చేయమని రైతాంగం అందరూ కూడా కోరుకుంటున్నారు. చాలా తీవ్రమైన నష్టపోతున్నారు రైతులండి. ఐతావతుల ఉమామహేశ్వరరావు, కోనసీమ రైతు పరిరక్షణ ప్రధాన కార్యదర్శి. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఎందుకు చేపట్టామంటే 2009 నుంచి మేము ఈ సమస్యను ఎదుర్కొంటా ఉన్నాం. 2009 నుంచి ఇప్పటి వరకు 3 ప్రభుత్వాలు మారాయి. ఏ ప్రభుత్వం కూడా ఈ సమస్యని అలాగే ఉంచారు. ఇక్కడ మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీర ప్రాంతంలో ఉన్నటువంటి మండలాల్లో ఉన్న గ్రామాలందరూ కూడా డేంజర్ జోన్ లో ఉన్నాం. ఇప్పటికే రాజోలు నియోజకవర్గంలో బలికిపురం, సకినేటిపల్లి మండలాల్లో చాలా గ్రామాలు ఉప్పు నీరు పడి కొబ్బరి తోటలన్నీ లక్షలాది కొబ్బరి చెట్లన్నీ చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఈ రామేశ్వరం కోనవరం డ్రైన్ మీద 1650 ఎకరం ఆక్రమణ అయిపోయింది స్వాంపు. అలాగే రామేశ్వరం డ్రైన్ మీద 480 ఎకరం ఆక్రమైంది. మొత్తం 2300 ఎకరం ఆక్రమణ చేసి ఉప్పు నీరు దిక్కుండా చేశారు. ఈ ముంపు నీరు ఎలాగంటే సముద్రం పోటు వచ్చినప్పుడు స్వాంప్ లో దిగుతుంది నీరు, స్వాంప్ లో సర్దుకుని మళ్ళీ పాటు వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ అవకాశం లేదు. ఎందుకంటే స్వాంప్ అంతా ఆక్రమించేసుకుని అక్రమ చెరువులు తవ్వడం వల్ల నేరుగా సముద్రం పోటు వచ్చినప్పుడు డ్రైన్ లోకి వచ్చేసి డ్రైన్ నుంచి పంట చేయాలని ముంచెత్తుంది. గత 5-6 సంవత్సరాల నుంచి సమస్య తీవ్రంగా అయిపోయింది.
ఉంది. కాబట్టి మేము ఏదైతే ఇక్కడ కాట్రేన్ కోన మండలం నుంచి ఈ అల్లవరం, ఉప్పలగుప్తం, అమలాపురం మండలాల్లో ఉన్నటువంటి ఎస్యానం కానీ, ఎన్నకొత్తపల్లి కానీ, చల్లపల్లి కానీ, ఇటు సిర్యానం కానీ, పల్లం కానీ ఈ గ్రామాలన్నీ కూడా రాబోయే 2-3 సంవత్సరాల్లో ఉప్పు నీరు పడి ఆ గ్రామాలు మునిగిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి స్వాంప్ని తక్షణమే ఖాళీ చేసిన దాన్ని డ్రెడ్జింగ్ చేసిన బట్టి ఒక్క గుప్పుడు మట్టి కూడా అక్కడ తీయకుండా అక్కడ టైడల్ బ్యాంక్ పెద్ద పటిష్టం చేసినట్లయితే ఈ ముంపు సమస్య తీరుతుందని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ఈ ప్రాంతంలో ఉన్న 4 ప్రజాప్రతినిధులు కూడా ఈ సమస్య మీద రేపు అసెంబ్లీలో మాట్లాడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే కోనవరం మొగ నుండి రామేశ్వరం మొగ వరకు సిఆర్ జోన్ లో ఉన్నటువంటి ఆక్రమణలన్నింటినీ తొలగించాలి. అక్కడ ఉన్నటువంటి అక్రమ రొయ్యల చెరువుల్ని డిస్మాండిల్ చేయాలి. తద్వారా ఏదైతే సిఆర్జెడ్ జోన్ లో ఉన్నటువంటి భూముల్ని సర్వే చేసి హద్దులు నిర్ధారించి నోటిఫై చేసి డీసిల్టింగ్ చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి కోరికతోటి ఈ రోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఎందుకంటే సిస్టమ్ ని మొత్తం దెబ్బతీశారు. 1956 జమీందారీ చట్టం రద్దు అయిన తర్వాత పాత తేదీలతోటి అక్రమంగా పట్టాలు సంపాదించి అక్రమ సర్వే నంబర్లతోటి 1Bలు కూడా సంపాదించి భూములన్నింటిని ఆక్రమించి చెరువులు తవ్వారు. దీనివల్ల సుమారు 40,000 ఎకరాల పైచీలకు ప్రతి సంవత్సరం పంట నష్టపోతా ఉంది. కాబట్టి ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయాన్ని కాపాడాలంటే ఖచ్చితంగా ఆపరేషన్ పర్రా అనేటువంటి కార్యక్రమం తీసుకోవాలి. గతంలో కూడా ఆపరేషన్ కొల్లేరు చేసి అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని కాపాడారు. అదేవిధంగా ఇప్పుడు ఆపరేషన్ పర్రా కార్యక్రమం తీసుకుని ఇక్కడ ఉన్న రైతాంగాన్ని కాపాడాలని చెప్పేసి ప్రధానమైనటువంటి విన్నపంతో ఈ కార్యక్రమం మేము జరుపుతాం ఉన్నాం. కూడా త్వరలో మేము సంపాదిస్తాం. ఎందుకంటే ఫీల్డ్ మీదకి వెళ్ళి మేము మీడియా సోదరుల యొక్క సమక్షంలోనే మేము ఫీల్డ్ మీద కూడా వెళ్తాం. అవి కూడా మీ సమక్షంలోనే మేము చెప్తాం. ఇప్పుడు ఆల్రెడీ మీ గూగుల్ మ్యాప్ లో కొంతవరకు అవగాహన వచ్చేటట్టు చేసాం. వారి యొక్క రైతుల యొక్క వివరాలు కూడా మేము తీసుకొస్తాం. ఆ వివరాలన్నీ కూడా ప్రభుత్వం ముందు పెట్టి న్యాయం చేయమని చెప్పి మేము పోరాటం చేస్తాం.